అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. ఆంధ్ర యూనివర్సిటీలో ఉద్రిక్తతలు చల్లారలేదు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉంది యూనివర్సిటీ. నిన్న రాత్రి మరోసారి శాఖ నిర్వహించినటువంటి ఆర్ఎస్ఎస్ ఏబీవీపీకి సంబంధించినటువంటి విద్యార్థి సంఘం నేతలు పోలీసుల సమక్షంలోనే శాఖ నిర్వహించింది ఏబీవీపీ. అయితే నాన్ బోర్డర్స్కు అనుమతి లేదంటూ కూడా సర్క్యులర్ ఇచ్చాడు రిజిస్టర్. ఈ నేపథ్యంలో రిజిస్టర్ యొక్క సర్కులర్ను పట్టించుకున్నటువంటి ఏబీవీపీ నేతలపైన కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. శాఖ నిర్వహణపైన మండిపడుతున్నారు ఎస్ఎఫ్ఐ నేతలు. మొత్తం మీద నిన్న ఆంధ్ర యూనివర్సిటీలో జరిగినటువంటి విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణ, ఒకరిపై ఒకరు కంప్లైంట్ చేసుకున్నటువంటి పైన మొత్తం మీద ఆంధ్ర యూనివర్సిటీని ఒక్కసారి ఉద్రిక్త వాతావరణంలోకి తీసుకువెళ్ళినటువంటి పరిస్థితి. ప్రస్తుతం పోలీసుల అదుపులో యూనివర్సిటీ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఒకవైపు ఆర్ఎస్ఎస్ ఏబీవీపీ, మరోవైపు ఎస్ఎఫ్ఐ నేతలు. వీరిరువురి నేతల విద్యార్థి సంఘాలకు కూడా పోలీసులు నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేసినటువంటి సిచ్యువేషన్. కానీ పరిస్థితి అదుపులోకి రానటువంటి నేపథ్యంలో నాన్ బోర్డర్స్కి సంబంధించినటువంటి దానిపైన సర్క్యులర్ జారీ చేశారు యూనివర్సిటీ యొక్క రిజిస్టర్. అయితే ఈ రిజిస్టర్ యొక్క సర్క్యులర్ని కూడా ఏబీవీపీ నేతలు పట్టించుకున్నటువంటి పరిస్థితి అక్కడ కనబడుతుంది. విద్యార్థి సంఘాల నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. క్యాంపస్లో మత విద్వేషాలను, మతాన్ని తీసుకువస్తున్నారనేది ఎస్ఎఫ్ఐ యొక్క ప్రధాన ఆరోపణ. అయితే విద్యార్థి సంఘాల నేతలపైన దాడులు చేస్తున్నారని ఏబీవీపీ పరస్పరం ఆరోపణలు గుప్పించుకుంటున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా విశాఖ బ్యూరో చీఫ్ భరత్ అందిస్తారు. భరత్, చెప్పండి, ప్రస్తుతం క్యాంపస్లో సిచ్యువేషన్ ఏముందంగా ఉంది? యూనివర్సిటీ మొత్తం పోలీసుల అదుపులో ఉన్నట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా రిజిస్టర్డ్ సర్కిల్లో ఎలాంటి అంశాలను ప్రస్తావించారు? పూర్తి డీటెయిల్స్ ఏంటి? అయితే ఆంధ్ర యూనివర్సిటీలో ఉద్రిక్తకు సంబంధించినంత వరకు ఇంకా చల్లలేని పరిస్థితి అయితే ఉంది. నిన్న రాత్రి పూర్తిగా పోలీసుల సమక్షంలో మరొకసారి ఏబీవీపీ ఆర్ఎస్ఎస్ శాఖ నిర్వహించడంతో ఒక్కసారిగా మరింత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పొచ్చు. అయితే పోలీసుల సమక్షంలో ఏబీవీపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు శాఖ నిర్వహించడంపై అయితే మాత్రం ఎస్ఎఫ్ఐ ఏఐవైఎఫ్ రెండు కూడా తీవ్రంగా మండిపడుతున్నటువంటి పరిస్థితి. నాన్ బోర్డర్స్ ని ఎవరైతే యూనివర్సిటీతో సంబంధం లేనటువంటి వ్యక్తుల్ని యూనివర్సిటీలోకి రప్పించడంతో పాటుగా శాఖ నిర్వహించడంపై అయితే మాత్రం తీవ్ర స్థాయిలో మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా కూడా ఏదైతే ఏబీవీపీ ఆర్ఎస్ఎస్ కావాలనే మత ప్రచారాన్ని చేస్తుందంటూ కూడా పూర్తిగా ఆరోపణలు చేయడంతో పాటుగా రిజిస్టర్ కి ఇప్పటికే వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్. అయితే పోలీసుల సమక్షంలో నిర్వహించడంపై అయితే మాత్రం యూనివర్సిటీ కూడా సీరియస్ అయిందని చెప్పొచ్చు. నాన్ బోర్డర్స్ కు అనుమతి లేదంటూ సర్క్యులేషన్ ను కూడా రిజిస్టర్ జారీ చేశారు. అయితే రిజిస్టర్ జారీ చేసినటువంటి సర్క్యులేషన్ ను కూడా పూర్తిగా పక్కన పెట్టి ఏబీవీపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు శాఖ నిర్వహించడంపై తీవ్ర దుమారమే చెలరేగిందని చెప్పొచ్చు. మరి ముఖ్యంగా ఎస్ఎఫ్ఐ ఏఐవైఎఫ్ వాళ్ళు ఏదైతే ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించినంత వరకు యూనివర్సిటీలో మత ప్రచారంతో పాటుగా రాజకీయ ప్రచారాలు చేస్తున్నారంటూ కూడా కంప్లైంట్ అవ్వడం జరిగింది. అక్కడ మొదలైనటువంటి ఈ అంశం పూర్తిగా కూడా చిలికి వానే పరస్పర దాడులకు తెగబడే వరకు వెళ్ళినటువంటి సిచ్యువేషన్. అయితే నిన్నంతా కూడా గందరగోళ పరిస్థితులు నెలకొన్నటువంటి సమయంలో మళ్ళీ ఏబీవీపీ పోలీసులు రంగంలోకి తీసుకొచ్చి పోలీసుల సమక్షంలో శాఖ నిర్వహించడంపై అయితే మాత్రం పూర్తిగా ఆందోళన వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి. యూనివర్సిటీలకు సంబంధించినంత వరకు కూడాను పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన అంశం ఇక్కడ రాజకీయ మరియు మతపరమైనటువంటి అంశాలను కాకుండా కేవలం ఏదైతే ఎడ్యుకేషన్ కి సంబంధించినంత వరకు కూడా విద్యాబుద్ధులు నేర్పించే సంస్థలుగా ఉన్నటువంటి యూనివర్సిటీల్లో ఇటువంటి ప్రచారాలు చేస్తూ పూర్తిగా యువత యొక్క భవిష్యత్తును మార్చే విధంగా కూడా జరుగుతుందంటూ కూడా పూర్తి స్థాయిలో ఎస్ఎఫ్ఐ ఆందోళన చేస్తున్నటువంటి సిచ్యువేషన్. మరొకవైపు ఏదైతే ఏబీవీపీ గానీ ఆర్ఎస్ఎస్ గానీ మా శాఖ నిర్వహిస్తా ఉన్నాము, మేము ఏ విద్యార్థులను కూడా పిలవట్లేదు, ఉండేటటువంటి విద్యార్థులకు సంబంధించినంత వరకు శాఖ నిర్వహించి వెళ్ళిపోతున్నామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే యూనివర్సిటీకి సంబంధించినంత వరకు కూడాను యూనివర్సిటీలో ఇటువంటి శాఖలు నిర్వహించకూడదు, అదేవిధంగా యూనివర్సిటీకి సంబంధించినంత వరకు కూడా మతపరమైన రాజకీయపరమైనటువంటి అంశాలకు చాలా దూరంగా ఉంచాలంటూ కూడా ఎస్ఎఫ్ఐ వాదిస్తున్నటువంటి పరిస్థితి. అయితే రెండు వర్గాల మధ్య కూడా వాదోపవాదన జరుగుతున్నటువంటి సమయంలోనే నిన్న ఇద్దరిని కూడా పిలిపించి శాంతియుత పరిచేటటువంటి ప్రక్రియ జరిగినప్పటికీ మళ్ళీ ఏబీవీపీ
శాఖ నిర్వహించడంపై అయితే మాత్రం తీవ్ర గందరగోళ పరిస్థితులు నిస్బరిత మనం చూసుకున్నాం. ఎందుకంటే ఎంతో హిస్టరీ కలిగినటువంటి క్యాంపస్ ఆంధ్ర యూనివర్సిటీ, ఎంతో మంది రాష్ట్ర జాతీయ స్థాయి రాజకీయ నాయకులు కూడా అక్కడి నుంచి వెళ్ళినటువంటి పరిస్థితి. కానీ ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులు విద్యార్థి సంఘాల మధ్య దాఖలైనటువంటి పరిస్థితులు కూడా ఇప్పటివరకు ఎక్కడ కనబడలేదు. అయితే ఈ రోజన్నా ఈ వివాదాలకి పులి స్టాప్ పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అలాంటి కసరత్తు జరుగుతుంది అక్కడ. ఖచ్చితంగా 100 ఏళ్ళు ఘన చరిత్ర కలిగినటువంటి ఆంధ్ర యూనివర్సిటీ 100 ఏళ్ళు పూర్తి చేసుకున్నటువంటి పరిస్థితి. చాలా మంది రాజకీయ నాయకులతో పాటుగా విద్యావేత్తలను కూడా రాష్ట్రంతో పాటుగా దేశానికి అందించినటువంటి ఘనత ఆంధ్ర యూనివర్సిటీకి దక్కిందని చెప్పొచ్చు. అయితే యూనివర్సిటీలో విద్యార్థుల గొడవలకు సంబంధించినంత వరకు విద్యార్థి సంఘాల గొడవల్ని అంతా కూడా ఒకవైపు ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నాణానికి రెండో వైపు అనేది ఒకటి ఉంటుంది కాబట్టి యూనివర్సిటీలో వచ్చేటటువంటి వివాదాలకు సంబంధించినంత వరకు ఇప్పటి వరకు ఎటువంటి వివాదాలు చెలరేగలేనటువంటి సిచ్యువేషన్ లో కొత్తగా వివాదాలు తెర మీదకి రావడం, అది శాఖ నిర్వహించడం బీజేపీకి సంబంధించిన నాయకులు వచ్చారంటూ కూడా ఆరోపణ చేసినటువంటి సిచ్యువేషన్. ఆర్ఎస్ఎస్ తో పాటుగా బీజేపీ నాయకులను తీసుకొచ్చి ఏబీవీపీ వాళ్ళు చేశారంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన జరిగినటువంటి సిచ్యువేషన్ చూడొచ్చు. అయితే ఇక్కడ పార్టీలకు సంబంధించినంత వరకు మాట పక్కన పెడితే యూనివర్సిటీకి సంబంధించినంత వరకు కూడా ఆంధ్రప్రదేశ్ కి ఆర్థిక రాజధానిగా ఎదుగుతున్నటువంటి విశాఖకు సంబంధించి అన్ని కూడా ఏదైతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి రాజధాని ఏది అంటే టక్కన అందరూ విశాఖ చెప్పేటటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో విశాఖలో ఎంతో పేరొందినటువంటి యూనివర్సిటీకి సంబంధించినంత వరకు తమ గుప్పిట్లో పెట్టుకోవడానికి, అది ఏ రాజకీయ పార్టీ అయినప్పటికీ కూడా ఆ రాజకీయ పార్టీ తమ సొంత ప్రయోజనాల కోసం ఈ యూనివర్సిటీలో విద్యార్థులను బలి చేసే పరిస్థితికి ఈ రోజు దాపరించిందని చెప్పొచ్చు. మరి ముఖ్యంగా విశాఖకు సంబంధించినంత వరకు కూడా పూర్తిగా ఎందుకంటే ఇప్పుడిప్పుడే డెవలప్మెంట్ స్టార్ట్ అయినటువంటి సిచ్యువేషన్, గూగుల్ డేటా సెంటర్ కానీ, మరొక వైపు మెట్రో రైల్, అదే విధంగా భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ రైల్వే జోన్, ప్రతి ఒక్క ప్రాజెక్ట్ కూడా విశాఖలో జరుగుతున్నటువంటి పరిస్థితి. కేంద్రంతో పాటుగా దేశ విదేశాలు కన్ను కూడా విశాఖపై ఉన్నటువంటి సిచ్యువేషన్, అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్నటువంటి నేపథ్యంలో యూనివర్సిటీలో తమ యొక్క బలాన్ని పెంచుకునే విధంగా కూడా ఈ పార్టీలు వ్యవహరిస్తున్నాయంటూ కూడా చెవులు కొరుక్కునేటటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. యూనివర్సిటీలకు సంబంధించినంత వరకు తమ గుప్పెట్లోకి తెచ్చుకోవడానికి అది ఏ రాజకీయ పార్టీ అని ఇటువంటి ఎత్తుగట్లు వేయడం, ఇటువంటి గొడవలు సృష్టించడంపై అయితే మాత్రం పూర్తిగా ఖండించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. దానికి సంబంధించినంత వరకు ఆంధ్ర యూనివర్సిటీ నాన్ బోర్డర్స్ అంటూ కూడా రిజిస్టర్ ఏదైతే విడుదల చేసినటువంటి పరిస్థితుల్లో ఆ నేపథ్యంలో యూనివర్సిటీ అధికారులు ఖచ్చితంగా స్పందించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. యూనివర్సిటీకి సంబంధించినంత వరకు యూనివర్సిటీలోకి ఎవరైతే మతపరమైన కానీ రాజకీయపరమైన అంశాలు చర్చించకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి యూనివర్సిటీ అధికారులపై ఉంటుంది. అది లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఈ దుమారం తారాస్థాయికి చేరే అవకాశం ఉండబోతుంది. తారాస్థాయికి చేరుకోవడంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యార్థి సంఘాలు గొడవలు పడేటటువంటి పరిస్థితి దాపరించే అంశంగా ఉన్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో యూనివర్సిటీ ఇటువైపు అడుగులు వేస్తుంది. మరొక వైపు ఎవరైతే విద్యార్థి సంఘాల నాయకులు ఉన్నారో విద్యార్థి సంఘాల నాయకులు కూడా పూర్తిగా దీన్ని ఏదైతే విద్యా వ్యవస్థలకు సంబంధించినంత వరకు కూడా విద్యార్థి నాయకులు వాళ్ళకు ఉండేటటువంటి సమస్యలపైన ప్రశ్నించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఏదైతే రాజకీయ పరమైనటువంటి అంశాలు కానీ, మరొక వైపు ఏదైతే మతపరమైనటువంటి అంశాలను యూనివర్సిటీల మీద మోపడం కూడా సమంజసం కాదంటూ కూడా పలువురు విశ్లేషకులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మరి యూనివర్సిటీ అధికారులు ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు, దీనికి ఇక్కడితో పులి స్టాప్ పెడతారా లేదా ఇంకా ఇది రప్చర్ అయ్యే అవకాశం ఉండబోతుందా అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. సిరాజ్. రైట్ భరత్, థ్యాంక్ యూ. మొత్తం మీద క్యాంపస్లో రాజకీయాలు మాత్రం ఉద్రిక్త పరిస్థితులకి కారణాలుగా మారుతున్నాయి. మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఒక సున్నితమైనటువంటి అంశం ప్రస్తుతం ఆంధ్ర యూనివర్సిటీలో ఉద్రిక్త వాతావరణం వైపు అడుగులు వేసేటువంటి పరిస్థితులకు తెస్తున్నాయి. ఆంధ్ర యూనివర్సిటీలో ఇంకా అక్కడ చల్లారలేదు తీవ్ర ఉద్రిక్త వాతావరణం. పోలీసుల అదుపులో మొత్తం యూనివర్సిటీ ఉన్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. నిన్న రాత్రి మరోసారి శాఖ నిర్వహించారు ఆర్ఎస్ఎస్తో పాటుగా ఏబీవీపీకి చెందినటువంటి విద్యార్థి సంఘ నాయకులు. అయితే పోలీసుల సమక్షంలో వీరు శాఖ నిర్వహించారు, ఏబీవీపీకి సంబంధించిన విద్యార్థి సంఘం. కానీ నాన్ బోర్డర్స్ కు అనుమతి లేదంటూ కూడా రిజిస్టర్ ఇప్పటికే సర్క్యులర్ని కూడా జారీ చేశారు. కానీ రిజిస్టర్ యొక్క సర్క్యులర్ని కూడా ఏబీవీపీ నేతలు పట్టించుకోకపోవడం కూడా ఆగ్రహానికి కారణమవుతున్నట్లుగా తెలుస్తుంది. అయితే శాఖ నిర్వహణపై కూడా ఎస్ఎఫ్ఐకి సంబంధించినటువంటి విద్యార్థి సంఘం నేతలు కూడా మండిపడుతున్నారు. క్యాంపస్లో చెలరేగినటువంటి ఒక వివాదం దగ్గర నుంచి మొదలై అది రాష్ట్ర వ్యాప్తంగా పాకేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. అలాంటిది క్యాంపస్లో కీలకమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉంటాయి కాబట్టి సో దీంట్లో విద్యార్థి సంఘాల నేతలను కట్టడి చేయడం, విద్యార్థి సంఘాల నేతల యొక్క ప్రవర్తన పనితీరుని ఎప్పటికప్పుడు సమీక్షించడంలో క్యాంపస్ మేనేజ్మెంట్ పాత్ర కీలకంగా ఉంటుంది. కానీ చాలా మంది ఇక్కడ వీసీ విఫలమయ్యారు అంటూ కూడా ఆరోపణలు గుప్పిస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. తాజాగా
రిజిస్టర్ సర్క్యులర్ జారీ చేసినా ఏబీవీపీ నేతలు పట్టించుకోకపోవడం కూడా విమర్శల వైపు అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి. తాజాగా పోలీసులు మాత్రం ఆంధ్ర యూనివర్సిటీ మొత్తాన్ని కూడా తమ అదుపులో పెట్టుకోవడం జరిగింది. సో ఈ రోజు విద్యార్థి సంఘాల ఇరువురు నేతలతో సర్ది చెప్పడం, నచ్చజెప్పడం, బుజ్జగించడం, సో వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం, వీటి ద్వారా మాత్రం ఈ వివాదానికి పులి స్టాప్ పెడితేనే అకాడమిక్కి సంబంధించినటువంటి కార్యకలాపాలు కూడా కొనసాగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కానీ రిజిస్టర్తో పాటుగా వీసీ కఠిన చర్యల వైపు అడుగులు వేయాలనేది కూడా కొంతమంది విశ్లేషకులు చెప్తున్నటువంటి అభిప్రాయం.